ఇక టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 ఫలితాలు వచ్చేసినాయి నిన్న 7,26,837 మంది అర్హత సాధించినట్లు టీఎస్పీఎస్సీ వెల్లడి. త్వరలో అర్హుల జాబితా నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. తెలంగాణలో గ్రూప్ 4 ఉద్యోగాలకు సంబంధించి నియామక పరీక్ష ఫలితాలు రిలీజ్ చేసిండ్రు. ఇది ఎట్లా ఉంటే కేసీఆర్ కుటుంబంతో బరాబర్, అబ్బా ఏది చేసినా సెన్సేషన్ లే. మల్లారెడ్డి కల్వకుంట్ల కుటుంబంలో 3 పదవులు ఉన్నట్లే మా కుటుంబంలో కూడా 3 పదవులు ఉండాలనుకుంటున్నా. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి తన కొడుకు పోటీ చేస్తాడు. చేవేళ్ల ఎంపీ టికెట్ కోసమే రేవంత్ ను పట్నం మహేందర్ రెడ్డి కలిసిండు. నిన్న మనం మాట్లాడినాం. ఎంపీ టికెట్ కోసమే జగ్గారెడ్డి రేవంత్ ను పొగుడుతున్నారు. మేదక్ ఎంపీ రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్ళి ఎంజాయ్ చేస్తా, కార్యకర్తలను పట్టించుకోను. మొన్న దుబాయ్ పోయిండు కాక. అసెంబ్లీ వద్ద మీడియాతో మల్లారెడ్డి చిట్చాడు. ఈయన దుబాయ్ కి తీసుకుపోయిండు, వాళ్ళ కొడుకు హాంకాంగ్. కేసీఆర్ కుటుంబంలో 3 ఉన్నాయి, మా కుటుంబంలో కూడా 3 కావాలంటుండి. ఆ 3 ఏంటి వస్తుందాం ఒకసారి. 3 ఏంటి పదవులు అంటే ఇప్పుడు ఈయనే మేడ్చల్ ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే. ఇక నా కొడుకే మల్కాజ్గిరి పార్లమెంట్ ఉంటే మొత్తం దోసుక తినొచ్చు అని ప్లాన్ గీసినట్టు ఉన్నారు. మంచిగా వేస్తుంది. నిజంగా అరే కష్టపడ్డ కార్యకర్తలకు ఎటుపోయిండు బీఆర్ఎస్ లా. తన కుటుంబంలోనూ 3 పదవులు ఉండాలన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి. రాబోయే లోక్సభ ఎక్కడిది కనిపించట్లేదు, ఇన్స్టాగ్రామ్ లో వచ్చింది. ఎన్నికల్లో తన కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తారని చెప్పారు. జగ్గారెడ్డి ఎంపీ టికెట్ కోసమే సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతున్నాడన్నారు మల్లారెడ్డి. తనకు గోవాలో హోటల్ ఉందని, రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్లి ఎంజాయ్ చేస్తారన్నారు మల్లారెడ్డి. మరి సమాచారం తెలుసుకుందాం. శివారెడ్డి మంత్రులు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శివ మల్లారెడ్డి అట్లనే ఉంది, ఇన్స్టాగ్రామ్ లో ఉంది కనిపిస్తుంది. ఇట్లా ఎక్కడ వరకు ఉందో యూట్యూబ్ లోనే మల్లారెడ్డి అట్లున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే పాపం ఆయన అది చేస్తున్నాడు. ఇదేనది రైట్. ఇగో మల్లారెడ్డి పాపము రాత్రి మరి గోవా హోటల్ ఉంది కాబట్టి గోవా నిద్ర లేదు ఆయనకు. పాపం నిద్ర పోతలేనట్టు ఇంటికాడ బాగా ప్రిపేర్ అవుతున్నట్టుండు. ఇప్పుడు వాళ్ళ కొడుకును ఎంపీ పొద్దుగాల పాలమ్మాలే పూలమ్మాలే పాపం ఆయనకి ఎన్ని బాధ. పాలమ్మాలే ఇక్కడ టికెట్ కొనుక్కోవాలి, పిల్లలకు పురుగులు అన్నం పెట్టాలన్నా ఆయనకి ఎన్ని బాధలు ఉన్నాయి పాపం. మల్లారెడ్డి యూనివర్సిటీలో పురుగులు అన్నం పెడుతుంది. అసెంబ్లీలో పండుకుంటుండు పాపం, ఇట్లా కునుకు తీస్తే ఇట్లా అంటుండు. ఆ కెమెరామెన్ ఆయన ఎవరు వెళ్ళే జూమ్ చేసి ఆయన దగ్గరే పెట్టిండు. వివిధ పరిచయం ఉండదు ఇట్లా అంటుండు. అయితే ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నది, కవిత ఉన్నది. వాళ్ళ 3 ఉన్నప్పుడు మేము 3 ఎందుకు ఉండొద్దు? వాళ్ళు 4 ఉన్నారు. ఇంకా అల్లుడు కూడా ఉన్నాడు. అయితే ఇప్పుడు మా అల్లుడిని ఎమ్మెల్యే చేసిన, నేను ఎమ్మెల్యే అయినా తర్వాత ఇప్పుడు మా కొడుకు కూడా ఎంపీ అవుతారని చెప్పేసి నిన్న చేసి. నెక్స్ట్ స్థానిక సంస్థలలో ఇంకో కొడుకు జడ్పీటీసీ చేసి జడ్పీ చైర్మన్ కూడా నాకే అంటాడేమో. ఏదైనా అంటాడు. మల్లారెడ్డి అంటే ఎట్లుంటుంది అనుకుంటున్నావు? మల్లారెడ్డి అంటే మల్లారెడ్డి ఉంటే